నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు. సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు. గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు. గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానాగ్ని కార్యక్రమం మొదలై ఈ రోజుకి 429 రోజులు అయిందండి. ఈ రోజు 430 రోజు. ఈ గీతా జ్ఞానాగ్ని కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న విద్యాసాగర్ గురువు గారికి, వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపమైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగత, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఒక తత్వ అచల గీతం అండి. దీన్ని శ్రీమతి అరుంధతి రామకృష్ణ గారు ధర్మవరం నుంచి వారు రచించి పంపించారండి. ఈరోజు ఆ గీతాన్ని పాడతానండి. నిన్నే నమ్మితేరా గురురాయా, నేను నిన్నే నమ్మితీరా సద్గురురాయా. ఉన్న పరిపూర్ణములో లేనెరుక లేదాని, ఉన్న పరిపూర్ణములో లేనెరుక లేదాని. కన్నదేశికేంద్రుల కృపతోడను కడుగోప్యమైనట్టి పరిపూర్ణ బోధను అందించినట్టి పరమ కరుణామూర్తి ఓ సద్గురురాయా, నిన్నే నమ్మితి గురురాయా.
నేను నిన్నే నమ్మితి సద్గురు రాయ. అహములేని జన్మ రహిత విధానంబు, అహములేని జన్మ రహిత విధానంబు ఓకారపీఠ సిద్ధాంత సంప్రదాయమందు కడు ప్రేమతో మాకు బోధించినటి ఓ గురురాయ నిన్నే నమ్మితిరా, నేను నిన్నే నమ్మితి సద్గురు రాయా. ద్వాదశాక్షరి మంత్ర మహిమను ఎరిగాచి, ద్వాదశాక్షరి మంత్ర మహిమను ఎరిగాచి, షోడశాక్షరి మంత్రముతో మూలములేని గుర్తిరిగే శరీరములేదనుచూ, పంచదశాక్షరి మాత్రముతో కలలో తోచిన శరీరాల ఒలెనను చూదిల్పేనా, నిన్నే నమ్మితి గురురాయా, నిన్నే నమ్మితి సరురాయ. రాజవిద్యా రహస్యమిగి జనక మహారాజుయే భవబంధము వీడి రాజాశక్తి విడనాడి, స్వధర్మ పాలనతో అస్పర్శ యోగముతో, స్వధర్మ పాలనతో స్పర్శ యోగముతో అమరులైన నీతి అట్టి రాజా విద్య నెరిగించిన సాకార ఆ జన్మ సద్గురు రాయ, నిన్నే నమ్మితి గురు రాయ, నేను నిన్నే నమ్మితి సద్గురు రాయ. గీతాయజ్ఞ జ్ఞానాభిలాషియై అంద పరిపూర్ణ తత్వ శిష్య ప్రశిష్యులకు బోధించిన శ్రీ నిర్మలాంబ రాధా రుక్మిణి మాతా కృపచే పరిపూర్ణ బోధను ఎత్తుగా బడసి తానులా పరవశమున తెల్పే ఈ రీతి, నిన్నే నమ్మితి గురు రాయా, నేను నిన్నే నమ్మితి సద్గురు రాయా. గురువు గారి కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నాను. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము, భవరోగ వైద్యుడతడని తెలియము, సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి అతడని తెలియము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించెను, గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. జయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు, వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞము 430వ రోజు శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. ఈరోజు అవధూత స్వామి కూడా తన కొత్త అధ్యాయాన్ని పరిచయం చేయబోతున్నారు, అనుభూతున్నారు. అట్లాగే ఇక్కడ రాధా రుక్మిణమ్మ గారు కూడా వాళ్ళ శిష్యురాలికి ఓ మంచి కీర్తన రాయడానికి అనుగ్రహాన్ని అందించినట్లున్నారు. ఇది మీకు అచల బోధ కవయిత్రి శ్రీమతి అరుంధతి రామకృష్ణ గారికి వాళ్ళ గురువు నుంచి ఇది సంక్రమించినట్లుంది. ఇంకేం రాయకుండా ఉండలేరేమో, సద్గురు పైన కీర్తనలు ఇంకా రాయకుండా ఉండలేరేమో. అట్లా కొన్నిసార్లు అది కొన్ని వారసత్వం గురువు నుంచి వచ్చేస్తాయి.
అట్లా నిన్నే నమ్మితి గురురాయ, నిజంగా గురువుని నమ్మినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా పరమగతి ప్రాప్తమవుతుంది. మనకు భగవద్గీత ముగిస్తూ అదే కదా చెప్పారు, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు అని చెప్పారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అన్నారు కదా. అంటే ఇదే అర్థం. నిజంగా సద్గురుమూర్తిని, అశరీర గురుమూర్తిని నమ్మినటువంటి వారికి, వాళ్ళ గురువుని దక్షిణామూర్తిగా భావించినటువంటి వారికి ఇంకా తిరుగు లేదండి. ఎందుకంటే పరిపూర్ణములో లేని ఎరుక లేదని, అది తాను చెప్పినట్టు ఇక్కడ రాసుకోలేదు ఆమె. ఎవరు వాళ్ళ గురువు చెప్పినట్టు కూడా రాయలేదు ఆమె. ఏం రాస్తారు పరిపూర్ణంలో, ఎప్పుడూ ఉన్న పరిపూర్ణంలో లేనెరుక లేనే లేదని కన్న దేశికేంద్రులు. ఈ మధ్యలో ఈ దేశికేంద్రుల పదం చాలా మంది ప్రశ్నిస్తున్నారు కానీ, ఈ మధ్యలో ఒక ఆయన పేరుకి ఆయనే పక్కన దేశికేంద్రులని పెట్టుకొని బోట్ వేసి అన్ని గ్రూపుల్లో పోస్ట్ చేశాడు అనమాట. పాపం దాని మీద ఇక్కడ అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, దాని మీద చర్చలు కూడా బహు జోరుగా సాగుతున్నాయి. ఆయన ఏదో పెట్టుకున్నాడు, ఏది ఆయన పేరు పక్కన దేశికేంద్రులను పెట్టుకుని ఆయనే పోస్ట్ చేసి ఆయన ఒక గ్రంథం చదివేస్తున్నాడు గ్రూప్ లో. దీనిపైన ఏమైందంటే ఒక చర్చ జరుగుతోంది. మళ్ళీ దానికి ఏదో ఇదే నోటీసులు ఇప్పించడానికి ఏదేదో జరుగుతా ఉంది అర్థం అనమాట. ఏమండి, దేశికేంద్రుడు అనే పదానికి అర్థం ఏంటంటే, అసలు ముందుగా ఎవరు దేశికేంద్రుడు అని చెప్పాలంటే, మనం ఇప్పుడు శ్రీకృష్ణ దేశికేంద్రుడు అంటున్నాం. మీకు మంచి ఉదాహరణ ఇది. ఎందుకంటున్నాం మనం దేశికేంద్రుడు అనే ఉద్దేశం చెప్పండి. ఆయన ఇప్పుడు ఈ యొక్క అచల కంప్లీట్ పరిపూర్ణ స్థితిలో ఉన్న ఆయన్ని దేశికేంద్రులు అంటారు. ఆయన దేశికేంద్రుడు ఆయనే చెప్తే ఆయన పరిపూర్ణంలో లేనట్లు లెక్క. అంతే కదా, ఆయన తర్వాత శ్రీమద్ రాజాదిరాధ రాజయోగీంద్ర ఇట్లాంటి పేర్లంతా కూడా మనము ఆయన కవితను చూసి, ఆయన సూచన చూసి, అరే భద్రాచల రామ భక్తుడిగా విగ్రహారాధన నుంచి అదే పదంలో అచల పరిపూర్ణ అర్థాన్ని తీసుకొచ్చాడంటే, భద్రాద్యంకితమని ఆయన తెచ్చాడంటే, హీఈస్ కంప్లీట్ మ్యాన్, హీఈస్ కంప్లీటెడ్. నిరామయుడు, నిత్య నిరాకారుడు అని తరువాతి తరం వాళ్ళకి అనిపించి, ఆ తర్వాతి తరం వాళ్ళు ఎవరో, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆ దేహం ఉండేటప్పుడు ఆయన చెప్పుకునేటువంటి మాట కాదది. కాబట్టి తర్వాత 2-3 తరాల తర్వాత ఆయన శిష్యులు విత్ ప్రూఫ్ దాంతో చెప్పుకుంటారు. ఏమండి, నేను ఇక్కడ ఈ జ్ఞాన యజ్ఞంలో ఇప్పుడు 430 రోజులుగా ఏం చేస్తున్నాను నేనంటే, శంకరాచార్యుల పుస్తకం శంకర భాష్యం, ఏమండి శంకర భాష్యాన్ని పెట్టుకొని ఈ యొక్క భగవద్గీతను, కృష్ణుడు చెప్పిన భగవద్గీత పెట్టుకున్నా, శంకర భాష్యం పెట్టుకున్నా, తర్వాత జ్ఞానేశ్వరి రాసిన వ్యాఖ్య పెట్టుకున్నా. నా బొంద చదివి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను తప్ప నన్ను నేను దేశికేంద్రుడు చెప్పుకుంటున్నా. నాకు సిగ్గుండద్దు. ఒకసారి మీకు క్లారిటీ ఇస్తున్నా. దేశికేంద్రుడు అని ఎవడంటే వాడు పెట్టుకునేది కాదు ఇది. దేశికేంద్రుడు అంటే ఆయన స్వతహాగా, చూడండి, స్వతహాగా ఆయన రచనలు చేశాడు. పరిపూర్ణ బోధ పైన ఒక భగవద్గీత కల్పించబడినట్లుగా, ఒక శివరామ దీక్షితయం కల్పించబడినట్టుగా శ్రీకృష్ణ ప్రభువులు కూడా తనదైన శైలిలో రచనలు చేశాడు. అది చూసి మనం ఆయన్ని దేశికేంద్రులుగా కీర్తించవచ్చు గాక. అంతే తప్ప ఈ మధ్యలో ప్రతి వాళ్ళు దేశికేంద్రులు, దీక్షితులు, ఇంకొకటి ఏందో ప్రభువులు, ఎంత ఎవరికి వాళ్ళకి అర్హత లేదండి. నాకు అర్హత లేదు, ఎవరికి వాళ్ళకి అర్హత ఎక్కడ ఉండదు, ఎప్పుడు ఉండదు. నేను రమణ గురువు, రమణ మహర్షి అని ఆయన పెట్టుకున్నాడా? భగవాన్ శ్రీ రమణ మహర్షి అని మనం అనుకుంటున్నాం. ఆయన పెట్టుకోవాలి ఎప్పుడు. ఆయన సంస్థానం నుంచి ఆయన బయలుదేరాడు, ఎప్పుడు అట్టే ఉంటాడు. కాబట్టి దేశికేంద్రుల కృప తోడుత కడు గొప్పదైనట్టి, గోప్యమైనట్టి పరిపూర్ణ బోధన అందించినటువంటి పరమ కరుణామూర్తి ఓ సద్గురుదేవా. ఎవరు ఈ కరుణామూర్తి?
నాకైతే నాకు చెప్పినటువంటి తలపల మునిరత్నం గారినే నేను అలా కీర్తించాలి. రచయిత వాళ్ళ గురువు గారిని అలా కీర్తిస్తున్నారు. ఎస్, అహము లేని జన్మరహిత విధానాన్ని, ఈ ఓంకారపేట సిద్ధాంతాన్ని సాంప్రదాయమందు ఎంతో ప్రేమతో మాకు బోధించింది. కానీ ఆమె ఏం ప్రయోజనం కోరలేదు. తన తనుమనధనములతో ప్రజలందరినీ ఆమె సద్గురుమూర్తులుగా కీర్తించింది. అనుభవానంద స్వామి కూడా ఈ విధంగా వచ్చేటువంటి భక్తులకి పాద పూజ చేసేవారట. ఆ విధంగా ఈ అమ్మగారు కూడా, రాధా రుక్మిణి అమ్మగారు కూడా, అంటే మా గురుదేవులు కూడా అంతటి వారేనని ఆమె విశ్వాసంతో ఆమె రాసుకోవడం తప్పులేదు వాళ్ళ గురువుని గురించి. నెక్స్ట్, ఈ యొక్క ఇందులో ద్వాదశాక్షరి మంత్ర మహిమను చెప్పింది. దాని మంత్రం అంటారు, దీని మంత్రార్థం అంటారండి. ఈ ద్వాదశాక్షరి మహిమను అందరూ గురువులు చెప్పేస్తారు కానీ మంత్రంలో ఉండే మర్మాన్ని పబ్లిక్ గా తెలియజేసిన వారిలో మా గురువులు ఒకరు అని ప్రతి శిష్యుడు వాళ్ళ గురువు గురించి చెప్పుకోవచ్చండి. గుర్తిరిగే శరీరం లేనే లేదని, పంచదశాక్షరి మంత్రంతో కలలో తోచిన శరీరాల్లాగా ఇవి లేనే లేవని మా గురుదేవులు నాకు తెలియజేశారు. నాకు అదే మాట అప్పుడు తెలియకపోయింది కానీ వారు తెలియజేసిందే ఇది అని ఇప్పుడుండే వాళ్ళు చెప్పుకోవచ్చు. వాళ్ళ గురువు పోయిన తర్వాత వాళ్ళు ఉండేటప్పుడైనా శిష్యులు చెప్పుకోవచ్చు. ఒక సద్గురుమూర్తి గురించి ఏం తెలుసుకున్నారో వాళ్ళ శిష్యులు చెప్పుకోవచ్చు. మీరు చూస్తే సాందీపని వాక్య సారాంశమే, యోగ వాసిష్ఠ సారాంశమే. భగవద్గీతలో ఉండే ప్రతి శ్లోకాన్ని పోలిన శ్లోకం యోగ వాసిష్టంలో ఉంది. కాబట్టి వాళ్ళ పూర్వులను కీర్తించడం అనేది సాంప్రదాయం యొక్క రక్షణ. ఇది మన బాధ్యత. ఇలాంటి రాజవిద్యా రహస్యాన్ని తెలుసుకుని జనక మహారాజు ఎట్లాగైతే భవబంధములను వీడి రాజ్యాసక్తిని విడనాడి ఉత్తమ పరిపాలన చేస్తూ కూడా తాను లేని జీవన విధానం గడిపాడో, అస్పర్శ యోగంతో అమరుడైనటువంటి ఎట్లాగైతే జనక మహారాజు జీవితాన్ని గడిపాడో, మా గురువు గారు కూడా, రాధా రుక్మిణమ్మ గారు కూడా అలాంటి జీవితాన్ని గడిపారు అని ఆమె చెప్పుకోవడం తప్పులేదు. అట్లాగే ఆమె అంటే చివరి రోజుల్లో ఆమె తన దేహాన్ని విడిచిపెట్టేటువంటి చివరి రోజుల్లో గీతా యజ్ఞాభిలాష అయింది. అందులో ఈ యొక్క పరిపూర్ణ తత్వాన్ని ప్రశిష్యులకు చాలా కష్టపడి ఆమె ఆడియోలు వీడియోలు ఉన్నాయండి, ఇంకా కొన్ని గుప్తంగా ఉన్నాయి. పబ్లిక్ గా చాలా చక్కగా కంచు కంఠంతో ఆమె మ్రోగించేది అనమాట. అలా బోధించినటువంటి శ్రీ నిర్మలాంబ రాధా రుక్మిణి మాత ఆమె కృపచేత పరిపూర్ణ బోధను హెచ్చుగా నేను పొందాను. ఆమె ఎట్లాంటి బోధ తెలిపింది? తాను లేక పరవశమున తెలిపే. ఏదో మంచి ప్రయోగంగా చివరికి మంచి పదం ప్రయోగించారు. తాను లేక ఆమె వాళ్ళ గురుదేవుల చేత ఏదైతే అందిందో దాన్ని మీకు మాటలు లేనట్టు పరిపూర్ణంలో కూడా ఈ పదం గమనించారు. గురువు ఎప్పుడు కూడా శిష్యునికి సూచన చేసేటప్పుడు నేను చేస్తున్నాను అనే స్పృహ ఆయనకు ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు శిష్యుడు పరిపక్వత చెందేటప్పుడు తాను లేని సూచనే చేస్తాడు, తాను గురువు చేత అందిందే చెప్తాడు. మీకు ఒక చిన్న రాముడు తన ప్రయాణంలో వశిష్ఠ గీత పూర్తయిన తర్వాతనే, ఆ తర్వాత తన అరణ్యవాసం ప్రయాణంలో కదా కలిసింది వాళ్ళకి, ఎవరికి శబరి కలిసింది. కాబట్టి అక్కడ తన గురువర్యుల చేత ఏదైతే పొందాడో, వశిష్ఠ మహర్షి చేత, వశిష్ఠ విశ్వామిత్రుల చేత ఏదైతే ఆయన అంది పొందాడో దాన్ని మాత్రమే వాళ్ళు సూచన చేస్తారు పరిపక్వతను. కాబట్టి ఆ విధంగా పరిపూర్ణ బోధన హెచ్చుగా తాను లేక పరవశమున తెలిపిన ఈ రీతి అని చెప్పి వాళ్ళ గురువునామే కీర్తించారు. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరో కొత్త అధ్యాయానికి అనుగ్రహ బోధాధికారము అనే అధ్యాయానికి తెరంగేట్రం చేస్తున్నారు మన అవధూత స్వామి. అమ్మ కానివ్వండి. 14వ చెప్పండి. మీ వాయిస్ ఏమాత్రం వినపడడం లేదండి గురువు. డిస్టర్బెన్స్ గా ఉంది. అవునండి, మీ వాయిస్ సరిగా సగమే వస్తుంది. మీ మొబైల్ మళ్ళీ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. మన నాగేశ్వరరావు గారితో మీరు నేరుగా లైవ్ ప్రోగ్రామ్ చేసి మళ్ళీ ఇదే లింక్ ని వేరే లింక్ ఇచ్చారని చెక్ చేసుకోండి. కానీ
అమ్మకనే 14వ అధ్యాయము అనుగ్రహ అధికారము. ఇది ఏ మహాద్వైతము, ఇది ఏ పరిపూర్ణ బోధ, ఇది ఏ అచలం, ఇది ఏ వేదాంతంబును, ఇది ఏ సిద్ధాంతమనిరి, ఇది నమ్ము శిష్యా. ఇంతకు అధికం బేదీర శిష్యా. ఇది రాజా మార్గంబు, ఇది అనాయాసంబు, ఇది భ్రాంతి రహితంబు, ఇది ఏ సాంప్రదాయ, ఇది నమ్ము శిష్యా. ఇంతకు అధికం బేదీర శిష్యా. నాయన, మహా అద్వైతము, పరిపూర్ణ బోధ, అచల బోధ, వేదాంతము, సిద్ధాంతము ఇట్లా ఎన్ని పేర్లతో పిలిచినా శిష్యుల అవగాహన కొరకే తప్ప ఈ సిద్ధాంతానికి ఏ పేరు లేదు. ఇది పరిపూర్ణమైన రాజమార్గము. ఈ ప్రబోధకు ఇతర బోధలు ఏవీ సాటిరావు. అలాంటప్పుడు ఇది గన ఎక్కువలా ఉంటుంది. కొద్దిపాటి సూక్ష్మ అవగాహనతో, సాంప్రదాయ గురు కరుణతో సునాయాసంగా భ్రాంతిరహితులు కావచ్చు. మానవ జన్మలోని ప్రతి ఒక్కరూ దీనికి అర్హులేనని నమ్మవలెను. ఇక్కడ అనుగ్రహ అధికారము అనే ఒక కొత్త అధ్యాయానికి తెరంగేట్రం చేశారు. చూడండి, దీనికి 5 విశేషణాలు చెప్తున్నారండి గురువు గారు. 5 విశేషణాలు. నంబర్ 1 మహా అద్వైతము, నంబర్ 2 పరిపూర్ణ బోధ, నంబర్ 3 అచల సిద్ధాంతము, నంబర్ 5 వేదాంత సిద్ధాంతము. వేదాంత సిద్ధాంతం. ఏది చెప్పినా కూడా ఇది జన్మరహిత జీవన విధానం గడుపుటకు ఉపయోగించేటటువంటి అస్పర్శ యోగ విధానం అని గుర్తిరగాలి. ఇది లాస్ట్ అన్నమాట. ఇంకా దీని తర్వాత ఆధ్యాత్మిక ప్రబోధలో తెలుసుకోవలసినటువంటి ఏది మిగలదు. ఏం తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదో అది తెలియడం అంటే ఈ సిద్ధాంతంలోనే. దీనికి సమానమైన బోధలే లేవు అంటే ఇంకా దీనికి మించిన బోధలు ఎలా ఉంటాయి? కాబట్టి ఇది చిట్ట చివరిదని దీన్ని నమ్మాలి. అట్లని చెప్పి ఇదేమన్నా కష్టం అనుకునేరు. రాజమార్గం మిగతా అన్నిటికంటే ఇదే సులభమైనటువంటి మార్గం. ఇది సులభమైనటువంటి మార్గం. కాకపోతే సాధనా సంపత్తి లేని వారికి, గురు సూచన లేని వారికి మాత్రమే ఇది కష్టంగా కనిపిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సాధనా సంపద తర్వాత గురు సూచన లేని వారికి మాత్రమే ఇది కష్టంగా కనిపిస్తుంది తప్ప మిగిలిన వారికి, ఒక బోధ క్రమం ఎరిగిన వారికి, సరైన గురువు దొరికినటువంటి వారికి ఇది అనాయాసం, అంటే చాలా 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 సులభం. ఇది భ్రాంతి రహితం చేసేటువంటి మార్గమే తప్ప సాధనలు బోధించే మార్గం కాదు. అందుకనే ఇది ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు అని ఆరూఢ భావస్తులైనటువంటి వారికి మాత్రమే చెప్పినటువంటి మాట ఇది. ఎవరంటే వాళ్ళు ఈ మాట అనకూడదు. ఇక్కడ అనుగ్రహాధికారం కాబట్టి ఈ మాట నేను చెప్తున్నాను. అనుగ్రహాధికారంలో శిష్యునికి బోధ పూర్తయి ఉంటుంది కాబట్టి అతని పరిపక్వత చెంది ఉంటాడు కాబట్టి అటువంటి వారికి చెప్పినటువంటి మాట, ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు, కేవలం సూచన గ్రహిస్తే ఆ తర్వాత నువ్వు కర్తృత్వరహిత కర్మాచరణ నీకు అలవాటు అయిపోతుంది అని చెప్పేటువంటి విధానం అన్నమాట. కాబట్టి ఇంతకంటే అధికం లేదు అని అనుగ్రహ అధికారాన్ని ప్రసాదిస్తున్నారు. ఇందులో 8 కందాలు జరుగుంటాయి. అందులో ఈ రోజు మొదటిది అంటే 113వది అనుగ్రహాధికారంలో మొదటిది పూర్తయింది. ఇంకా 7 కందార్థాలు ఉంటుంది. తర్వాత వరుసగా 7 రోజుల్లో వీటిని తెలుసుకుందాము. ఇప్పుడు మనం జ్ఞాన యజ్ఞంలో 3వ భాగమైనటువంటి మనం ఇక్కడ అచల పరిపూర్ణ సూచన తెలుసుకుందాం. ఇవాళ 6వ శ్లోకానికి నిన్న ప్రతిపదార్థం తెలుసుకుంటూ కొన్ని అభ్యర్థనలు కూడా వచ్చాయి. నిన్న కొన్ని ఏమంటారు కొన్ని అబ్జెక్షన్స్ వచ్చాయి. వాటిని ఇప్పుడు మీకు క్లారిఫై చేసేసి ముందుకెళ్తాను. మీకు 5 ప్రశ్నలకి సమాధానాలు పూర్తయి 6వ ప్రశ్నకు కూడా 5వ శ్లోకంతో పూర్తయిందండి. ఇప్పుడు ప్రశ్నలు ఏంటి? బ్రహ్మం అంటే ఏంటి, అధ్యాత్మం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి? 3 ప్రశ్నల్ని పరిపూర్ణ ప్రబోధ కింద చెప్పారు. అధిభూతం అంటే ఏంటి 4వ ప్రశ్న. అది దైవం అంటే ఏంటి 5వ ప్రశ్న. ప్రయాణ కాలంలో ఎట్లా తెలుసుకోవాలి,
అది భూతము, అది యజ్ఞము, అది దైవము. ఈ 3 ప్రశ్నల్ని లేనెరుకను వివరించడానికి తీసుకున్నారు. కానీ ఈ చివరి ప్రశ్న ఉందే, ప్రయాణ కాలంలో నిన్నెట్టా తెలుసుకోవాలి, మళ్ళీ అండర్లైన్ చేసి పెట్టుకోవాలి, చాలా స్పష్టంగా నిశితంగా మనం పరిశీలించాల్సి ఉంటుంది. చివరి ప్రశ్న, ప్రయాణ కాలేచ కథం జ్ఞేయసి నియతాత్మభిహి అన్నాడు. అంటే నియంత్రించబడిన అంతఃకరణము కలవాడు ప్రయాణ కాలంలోనే నిన్నెట్లా తెలుసుకుంటాడు అని ఒక అర్థం. నియతాత్మభిహి అన్నారు. 2వ శ్లోకంలో ప్రయాణ కాలేచ కథం జ్ఞేయసి నియతాత్మభిహి అన్నాడు. అయ్యా, జీవించి ఉండేటప్పుడే అచల పరిపూర్ణ గురుమూర్తి సూచనను నియంత్రించబడిన అంతఃకరణము గల వాడు ఎట్ట తెలుసుకుంటున్నాడు అని అడిగారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన. దానికేం చెప్పారు ఆయన, చాలా స్పష్టంగా కూడా ఏం చెప్పారు అంటే, అంతటి శిక్షణ కలిగినటువంటి వారు అంతకాలేచ, వాళ్లకు అదే కాలము అంతమగుట, జన్మరహితమగుట, ప్రబోధ సమయే, గురు సూచన అయ్యే సమయమే వాళ్లకు జన్మరహిత సమయం అని చెప్పి 5వ శ్లోకంలో మనకు చక్కగా చివరి ప్రశ్నకు సమాధానాన్ని పూర్తి చేశారు. 3 ఉదాహరణలు చెప్పారు మనకు. 3 ఉదాహరణల్లో చివరి ఉదాహరణలో ఒక ఆయన గురువు గారు కన్ఫ్యూజ్ కాలేదు, కానీ జనాలు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నన్ను హెచ్చరించారు. అది ఇక్కడ చెప్తానండి మీకు. నేను ఏం చెప్పాను మీకు, చివరి 3 ఉదాహరణలు గుర్తున్నాయా? ఒకటి నీళ్ళలో కుండ, ఒకటి తర్వాత పాము కుంకుమ ఇవ్వడం, ఒక్క పోసినప్పుడు షర్ట్ ఇవ్వడం. ఆ 2 సరిపోయింది. కానీ ఉక్కపోతకి షర్ట్ విప్పేయడం అంటే దాన్ని ప్రజలు మరో రకంగా అర్థం చేసుకుంటారండి, కొంచెం క్లారిఫై చేయండి అని అవధూత స్వామి పరంపరలు కొంత చెప్పారు. అది చెప్తాను ఏమండి. అదే కృష్ణ పరమాత్మ వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఇది ప్రముఖమైనటువంటి ఘంటసాల గొంతులో చాలా మంది వినేసి ఉన్నారు కదా. ప్రజల్లో చాలా మంది ఈ శ్లోకాన్ని విని ఉన్నారు. మానవులు ఎట్లయితే జీర్ణమైన వస్త్రములను విడిచి కొత్త వస్త్రములను ధరించును, అదే విధంగా జీవుడు జీర్ణమైన దేహమును విడిచి కొత్త దేహమును ధరించును అనేటువంటి విషయం మనకు ఆల్రెడీ చాలా మంది వినేసి ఉన్నారు. ఇంకా అది కాకుండా నేను వేరే ఏం చెప్పాను నిన్నానంటే, ఈ పంచభూతాలు ఎప్పుడు కలుస్తాయో అప్పుడు ఎరుక, కలవకపోతే పరిపూర్ణం అని చెప్పున్నాను. కాస్త మీరు వివరించేసి మళ్ళీ ముందుకెళ్ళండి అని హెచ్చరించారండి. అది చెప్తాను. ఎప్పుడు కూడా కృష్ణ పరమాత్మ లేక సద్గురుమూర్తి మనకు బోధించేటప్పుడు ఆ సమయంలో ఏం చెప్తున్నారనేది మాత్రమే చూడాలి. ముందు చెప్పిన దాన్ని ఆయా సందర్భాన్ని బట్టి చెప్పుంటారు, దానికి దీనికి కలగాపులగం చేసుకుని కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనం. అది ఆయన అట్లే కదా, ఏమయ్యా కృష్ణ పరమాత్మ నువ్వు నన్ను కలగాపులం చేస్తున్నట్టున్నావే, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నట్టున్నావే అని అడిగినాడు మనకు అక్కడ 3వ అధ్యాయంలోనే. గురువు కన్ఫ్యూజ్ చేస్తున్నట్టుంటాడా, శిష్యుడు కన్ఫ్యూజ్ అవుతాడా? శిష్యుడు కన్ఫ్యూజ్ అవుతాడు. అది దయచేసి అది గుర్తు పెట్టుకుందాం. అది కన్ఫ్యూజ్ కాకుండా ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. చూడండి, గురువు కన్ఫ్యూజ్ చేసినా కూడా శిష్యుడు క్లారిటీ కోసమే కన్ఫ్యూజ్ చేస్తారు, అంతే. కన్ఫ్యూజ్ అయ్యేది మాత్రం శిష్యుడే. ఎస్, అందుకని దాన్ని ఇప్పుడు క్లారిఫై చేస్తానండి. అక్కడ చెప్పింది తర్వాత పునర్జన్మ గురించి చెప్పేటప్పుడు చెప్పారు. ఇక్కడ చెప్పింది గురువు దగ్గరే శిష్యుడు బోధించే సమయంలో, శిష్యుడికి బోధ చేసే సమయంలోనే జన్మరహిత జీవన విధానాన్ని ఇక్కడ చెప్పారు. శిష్యుడు చూడండి, సొక్కాయి విప్పేటప్పుడు అక్కడ ఏం చెప్పారు, మళ్ళీ ఇంకొక సొక్కాయి తగిలించుకుంటాడని చెప్పలే కదా ఇక్కడ. అవును, షర్టు విడవడం వల్ల ఈ యొక్క ఉక్కపోతకు భరించలేక షర్టు విడిచినట్లుగా జనన మరణాలని భరించలేక ఎరుకను విడవమని ఇక్కడ సూచన. బాగుంది, క్లియర్ గుర్తుపెట్టుకోండి. అదే చెప్తున్నా చూడండి, కృష్ణ పరమాత్మ
తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించమని అశరీరత్వాన్ని బోధించారు. కానీ అదే ఉదాహరణ శంకర్లు వారు భజగోవిందంలో తీసుకుని తామరాకు మీద నీటి బొట్టు కదిలినట్లు చంచల మనస్కుడు ఎప్పుడు కదలుతూనే ఉంటాడని పెట్టాడు. మరి ఒకే ఉదాహరణ వాడే సమయాన్ని ప్రదేశాన్ని బట్టి అర్థం మారిపోలే. అవును గురుగారు. కాబట్టి ఇక్కడ అంతకాలము అని చెప్పారు, గుర్తుపెట్టుకోండి. అంతకాలము, అక్కడ ప్రయాణ కాలం అని అడిగితే అంతకాలం అనే మాట ఎందుకు పెట్టాడు కృష్ణ పరమాత్మ? అంతకాలం అంటే అది వెనుక విడిచే సమయం, అప్పుడు ఈ షర్ట్ విడిచేటువంటి ఉదాహరణ. అదే. నెక్స్ట్ మళ్ళీ ఇంకా చివరిగా ఆ కన్ఫ్యూజన్ కంక్లూడ్ చేస్తున్నా దాన్ని. ఇప్పుడు ఆది మధ్యాంత శూన్యమైన పరిపూర్ణంలో పంచభూతములు జన్మించలేదు అని భద్రాద్రి రామశతకంలో పద్యం కూడా ఉంది. మరి జన్మించనే లేదు అంటే ఎక్కడ మాట అది అని అంటే ఆరూఢ భావం కలిగినటువంటి వారికి ఆ మాట సరిపోతుంది. ఏది ఆది మధ్యాంత శూన్యమైన దానిలో పంచభూతములు జన్మించలేదు, ఇది ఆరూఢ భావం కలిగిన వారికి. కాబట్టి అదే ఇక్కడ వచ్చేసే పంచభూతములు ఎప్పుడైతే కలుస్తాయో వాతావరణ ప్రకారం ఎరుక మొదలైంది అని చెప్పే మాటకి దానికి వ్యతిరేకం వస్తుందంట. అదండి, పరిపూర్ణంలో ఎరుక పుట్టనే లేదు అనేది ఆరూఢమైనటువంటి భావం కలిగిన వారికి మాత్రం వర్తిస్తుంది. అది ఆరూఢ భావం లేని వాళ్లకు శ్లోకం మొదలు పెడుతున్నారని ముందే చెప్పాను. ఈ 5వ శ్లోకానికి బోధ అయిపోయింది, ఇందులో సందేహం పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా ఆ విధంగా షర్ట్ వదిలినట్టుగా బోధిస్తున్న సమయంలో ఎరుకను విడిచిన వాడు నన్నే చేరుతాడంటే పరిపూర్ణత చెందుతాడని అర్థం. అక్కడికి అది అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఎంఎం వాపి స్మరణ్ భావం అనే శ్లోకానికి నిన్న ప్రతిపదార్థం తెలుసుకున్నాం. అంటే దేహాన్ని విడిచేటప్పుడు ఈ పరిపూర్ణుడికైతే అస్పర్శ యోగంతో జీవిస్తున్న వాడికైతే నిర్భావమై ఆ శరీరంలో ఆయన శరీరం పంచభూతాల్లో కలుస్తుంది తప్ప అతను పుట్టనే లేదు కాబట్టి మళ్ళీ జన్మకు వచ్చేది కూడా లేదు. మళ్ళీ అంతవరకు చెప్తున్నా. కానీ ఇప్పుడు చెప్తున్నది అటు కాదు. నాలాంటి అజ్ఞానుల గురించి, అల్పుల గురించి, మళ్ళీ జనన మరణాలనే చింతిస్తున్నటువంటి వారు నాలాంటి వారు ఉంటారు కాబట్టి శ్రోతల్లో చాలా మంది, అటువంటి వారి కోసం చెప్తున్నటువంటి ఈ యొక్క 6వ శ్లోకం ప్రతిపదార్థం ఇట్లా ఉంది. బాగా గమనించండి. ఆరూఢత లేనటువంటి వారికి మీకు 6వ అధ్యాయంలో చెప్పారు 2 విషయాలు. ఏది? ఆరు రుక్షువు, ఆరూఢుడు. అవునండి. ఆ 2 పదాలు ఇక్కడ గుర్తు చేస్తున్నా. ఆరు రుక్షువుకి చెబుతున్న శ్లోకం ఇప్పుడు 6వ శ్లోకం. ఆరూఢునికి చెప్పినటువంటి మాట 5వ శ్లోకం. అంతకాలము అంటే అక్కడ ఆరూఢుడికి మాత్రమే అది చెందుతుంది. ఇక్కడ నాలాంటి 6 రుక్షువులకు చెబుతున్న మాట అని గమనించండి. ఇప్పుడు తెలుస్తుంది మీకు దేహాంతర ప్రాప్తి. చూడండి. ఎంఎం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతే సదా తద్భావ భావిత. దీనికి నేను ప్రతిపదార్థం అయింది. ఏమైంది ప్రతిపదార్థం అంటే, అయ్యా మరణ సమయంలో ఏ ఆలోచన కలిగి ఉంటాడో అదే రూపాన్ని తరువాతి జన్మలో వాడు పొందుతాడు. అది చెప్పానండి. దానికని నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? నీ కర్తవ్యాన్ని, అంటే మన కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు. దీని కన్క్లూజన్ అంటారు. తస్మాత్ అంటే అందువల్ల. తస్మాత్ సర్వేషు కాలేషు, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ, మామనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధిః, మయ్యర్పిత మనోబుద్ధిః బుద్ధి మామే వైశ్యస్య సంశయం, రామ్యే వైశ్యస్య సంశయః. అలా విసర్గం ఉందా మీకేమన్నా? లేదండి, లేదు గురుగారి బుక్ లో. సంశయం ఉందండి, ఇక్కడ విసర్గం ఉంది గురుగారు దీంట్లో. మామే అంటే అవునండి, అవునండి. 7వ శ్లోకం చూసుకోండి. 7వ శ్లోకం చూసుకోండి. 7 శ్లోకాలు ఉందండి. సంశయ దాకా విసర్గం ఉందండి. ఓకే 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 ఏదైనా ఒకటేనేమో. కొన్ని పుస్తకాల్లో సంశయం అని ఉంది, పర్వాలేదు. ఇప్పుడు దీనికి ప్రతిపదార్థం చెప్తానండి. తస్మాత్ అందువల్ల, సర్వేషు కాలేషు సర్వకాలాలలోను,
మాం అనుస్మర, పరిపూర్ణమునే స్మరించు, పరిపూర్ణుడైన నీ గురువు పరిపూర్ణమని స్మరించు. పైగా యుద్ధేచ, అర్జున నువ్వు యుద్ధం చేసేటప్పుడు కూడా కర్తృత్వరహిత కర్మాచరణతో యుద్ధం చెయ్యి. ఇక్కడ గమనించాలి, అర్జునుడికైతే యుద్ధము, మనకైతే దైనందిన కార్యక్రమాలు. టీచర్కు ఉండే టీచర్ ధర్మం, స్టూడెంట్కు ఉండేది స్టూడెంట్ ధర్మం, గృహస్థుకుంటే గృహస్థ ధర్మం. ఏ పని చేసే వాళ్ళకి ఆయా విద్యుక్త ధర్మాలని నిర్వర్తించండి అని అర్థం ఇక్కడ యుద్ధేచ అంటే. అర్జునుడికైతే అక్కడ సమయానికి కాబట్టి అక్కడ యుద్ధేచ. ఏం చేస్తావా, ఏ పని చేస్తున్నా మయ్యర్పిత. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ అండి. మయ్యర్పిత అంటే నాకే అర్పించు, అంటే మొత్తం సద్గురుమూర్తికి నన్ను అర్పించేసి సద్గురుమూర్తి ఆదేశంగా నా పని నేను చేయడం. అదే విదేహ రాజ్యం, రాజు లేని రాజ్యం అంటారు దాన్ని, రాజవిద్య అంటారు దీన్ని. మయ్యర్పిత మనోబుద్ధి, దేన్ని అర్పించమన్నాడు ఆయన? నీ యొక్క అంతఃకరణాన్ని పూర్తిగా గురువు గారికి సద్గురుమూర్తికి అర్పించి నావంటే ఖచ్చితంగా మాం ఏవ ఐష్యసి, ఏష్యసి ఖచ్చితంగా నన్నే పొందుతావు. మామే వైష్యసి అంటే మాం ఏవ ఏష్యసి, నన్నే పొందుతావు. అసంశయం అంటే సంశయం నా, ఇందులో ఏ మాత్రం సందేహం లేదని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఇది దీని ప్రతిపదార్థం మాట చూడండి. తస్మాత్ అంటే అందువల్ల, సర్వకాలాలలోనూ నన్నే అంటే పరిపూర్ణమునే. శంకరులు వారు చెప్తారు ఇంకా దాన్ని పరమేశ్వరునే అంటే నన్నే అంటే అక్కడ పరమేశ్వరుని స్మరిస్తూ అని అర్థం అనమాట. మీరు బయటికి పోయిచ్చారా ఇప్పుడు? లేదండి, మా వాళ్ళు బయటకి సరిపేశారు అంతే. మాం అనుస్మర అంటే ఇక్కడ కృష్ణుడు అనే విగ్రహాన్ని కాదు, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎల్లప్పుడూ కూడా మాం అనుస్మర అంటే, మొదట మనం గురువు దగ్గరికి పోయినప్పుడు ఆయన నాలాగా దేహంతో కనిపించాడు. కొద్ది రోజులకు నాకు పరిపక్వత చెందబట్టి ఆయన సృష్టికర్తగా తెలిసాడు. ఆ సమయంలో ఆయన ఒకటేగా చేశాడు. ఇద్దరం కలిసి గురు శిష్య అన్యోన్య దర్శనంగా సద్గురుమూర్తి దక్షిణామూర్తిని దర్శించారు. మామనుస్మర అంటే మీకు అంత చెప్పాల్సిందే. దక్షిణామూర్తిని దర్శించారు, చెప్తున్నారు చూడండి పక్కా. అప్పుడు దక్షిణామూర్తిని దర్శిస్తే మాత్రమే గురు శిష్యులు లేనటువంటి ఎన్నడూ ఉండేదానికి లేకపోవడం అనేది లేదు కదా, దాన్ని దర్శించుకుంటేనే ఇది పోతుంది. అదే విషయం అన్నమాట. ఇప్పుడు పరిపూర్ణంలో ఎరుక లేదని దర్శించాలంటే బాగా గమనించండి. పరిపూర్ణంలో ఎరుక లేదని దర్శించాలంటే ఎరుక పోతే గాని పరిపూర్ణత తెలియదు. పరిపూర్ణత తెలిస్తే గాని ఎరుక పోదు. ఏం చేయాల? ఇదే రహస్యం. తెల్లవారితే గాని పెళ్లి కుదిరితే గాని పిచ్చి కుదరదు. తెల్లవారితే గాని చీకటి పోదు. చీకటి పోతేనే తెల్లారుతుంది. అంతే. ఏది ముందు ఏం చేయాల? ఇదే రహస్యం, ఇదే గురుమర్మం అండి. అందుకని ఇది ఇక్కడ మీకు లింక్ ఇస్తాను చూడండి. లింక్ 5వ శ్లోకంలో చెప్పినటువంటి స్థితిని ఇక్కడ 7వ శ్లోకంలో మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. అందుకే ఇది కూట శ్లోకంగా పెట్టుకున్నాడు జ్ఞానేశ్వరి. 5వ శ్లోకంలో ఏం చెప్పారు? ప్రయాణ కాలం అని శిష్యుడు అడిగితే దాన్ని అంతకాలం అని పెట్టాడు. ప్రబోధ సమయే, గురువు దగ్గర బోధిస్తున్న సమయంలోనే గురు సమర్పిత బుద్ధితో గాన పనిచేసినాం అనుకో, అది పరిపూర్ణమే తండ్రి. గురు సమర్పిత బుద్ధితో పనిచేయడం పరిపూర్ణమే. తనువు నేనైతి ననక ఎరుక నేననక జగమున మునగక గురు సమర్పిత బుద్ధితో పరిపూర్ణ పరమ పదమును గాంచుమా. అక్కడ అంటారు, ఒకటి అను వస్తువేది, దాని మొదలున్నదను వస్తువేది, ఇవి రెండు కళ్ళ ఎనుచు సద్గురుని చేరుటే పరిపూర్ణము. ఇక్కడ గుర్తించండి, ఇక్కడ సద్గురుని చేరడం అంటే మొదట మనం పోయినామే ఆ స్థితి కాదండి. గురు శిష్య అన్యోన్య దర్శనమై ఇద్దరు కూడా దక్షిణామూర్తి తత్వాన్ని, అచల పరిపూర్ణ తత్వాన్ని గ్రహించిన తర్వాత, గురు శిష్యుల గుర్తు పోగొట్టుకున్న తర్వాత ఉండేటువంటి స్థితి ఇది. అప్పుడు చూడండి, అలా పరిపూర్ణ గురుమూర్తికి మనసు బుద్ధులను అర్పించిన తర్వాత ఉండేటువంటి దేహంకి నీకు లెక్కనా? కాదు. అది సూచన ఇక్కడ.
ఇప్పుడు కానీ ఇక్కడ నాకు సందేహం ఏంటంటే గురువు గారు, చెప్పండి. ఎరుక విడిస్తే గాని తెలీదు. పరిపూర్ణం తెలీదు. కావు అనేది, పరిపూర్ణం తెలుసుకుంటే గాని ఎరుకెడవలేవు అనే అవును. విషయంలో ఎలా ఇది రెండింటిని ఎలా ముడివిప్పాలి అని. వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఇంకో ఉదాహరణ అంటే చెప్తాను. ఒకటి కానీ ఇంక మీరు మొదలెట్టండి. ఇంకా ఎంత చెప్పినా ఇదే కదా, ఎన్నిసార్లు వివరించినా ఇదే మీరు అయిపోయేది. అదే ఎన్నిసార్లు ఒకటి ఆల్రెడీ చెప్పేసి ఉండేదే. ముందు చెప్పేసి ఉండేదేనండి. చెప్తాను ఇప్పుడు. చెప్పండి గురువు గారు. ఇప్పుడు ఉమ్. నేను అంటే ఒక అమ్మాయి వాళ్ళ అమ్మకి ఈమె ఎలా జన్మించిందో ఈమెకి ఎన్నిసార్లు చెప్పినా అది థియరీ మాత్రమే అవుతుంది. 5 ఏళ్ల అమ్మాయికి అమ్మ నీకు నేను ఎలా పుట్టాను అని అడిగితే, నేను ఇంతకు ముందు రహస్యం అని చెప్తే కూడా మీరు వదలట్లేదు కాబట్టి ఉదాహరణ చెప్తున్నా, శ్రోతలు మన్నించారు. 5 ఏళ్ల అమ్మాయి అమ్మ నీకు నేను ఎలా పుట్టాను అని అడిగితే వాళ్ళ అమ్మ ఎన్నిసార్లు చెప్తే ఈ అమ్మాయికి అర్థమవుతుంది? అవుతుందా? కాదు కదా. అంటే ఇది ఒక టైం రావాలంటారా? మరి నేనంటానా, మీరే అంటున్నారు. చెప్తాను ఉండండి. ఇప్పుడు ఇదే ప్రశ్న ఈవిడ అమ్మగారు అయిపోయిన తర్వాత, అంటే ఉదాహరణ మాత్రం ఇక్కడ చెప్తాను, ఎప్పుడు ఉపమానము ఉపదేశం కాదు, గుర్తుపెట్టుకోండి. కాదండి. ఈమె తల్లి అయిపోయిన తర్వాత ఉండండి, ఈమె తల్లి అయిపోయిన తర్వాత వాళ్ళమ్మ వచ్చి మళ్ళీ ప్రూఫ్ చూడండి. అమ్మా నువ్వు 5 ఏళ్ళప్పుడు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు నీకు సమాధానం చెప్పాలనా అని అడిగితే అప్పుడు అమ్మ ఏమంటుంది? అప్పుడు వాళ్ళ కూతురు ఇట్టే అది కూడా మిగతా మర్మం అండి. ఇక్కడ గురుపీఠం మీద ఏమి చెప్పలేమండి, ఆ గురు శిష్యుల మధ్యలో జరగాలండి. అదే ఈ తల్లి కూతుర్ల మధ్యలో ఏం జరిగింది? ఎంతకాలం పట్టింది? ఎంతకాలం చెప్పండి, మీరే చెప్పండి. 5 సంవత్సరాల అమ్మాయికి మళ్ళీ 20 ఏళ్ళు 15 ఏళ్ళు పట్టలే. మీరు ఈ విషయాన్ని అప్పుడప్పుడు కూడా ఇది వచ్చినప్పుడంతా ఇప్పుడు 10-15 సార్లు అడిగి ఉంటారు. అవునండి, అవునండి. అంటే ఏమర్థం? ఎందుకంటే నేను 5 ఏళ్ళ పిల్లని అట్లా కాదు, నేను కూడా అంతేనండి. శ్రోతలకి ఇంకా బాగా అది వివరించబడటం కోసం మీరు అడుగుతున్నారు, అది విషయం. అంతేనండి, మన నిమిత్త మాత్రం తండ్రి. ఇప్పుడు జ్ఞానేశ్వరి దగ్గరికి వెళ్ళిపోదామా? అట్లా గురువు గారు మంచి ప్రశ్న వేశారండి. ఇది సందేహం పెట్టుకోబాకండి, ఇది నిజము. ఆయన చెప్పింది చూడండి, మామే వైశ్యసి అసంశయం. అప్పుడు నన్నే పొందుతావు అంటే ఈ విధంగా సద్గురువునే పొందుతావు అని అర్థం అండి. అది ఎట్లా పొందుతాడో ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఎట్లా పొందుతాడు చూద్దాం. చూడండి, 2 ప్రశ్నల్ని 2 కలిపి కూట శ్లోకాలుగా తీసుకున్నాడు ఆయన. సాధారణంగా మనిషి తన మృత్యు సమయమున మళ్ళీ చెప్పాను, అసలు చావు పుట్టుకులు లేవని ఆ 5వ శ్లోకానికి తేల్చేశారు. మళ్ళీ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అటువంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఉంటారని ఎక్స్ప్లెయిన్ చేయబడుతోంది భగవద్గీత మళ్ళీ. సాధారణంగా మనిషి చనిపోయే సమయంలో తన మనసులో దేన్ని అయితే ధ్యానిస్తాడో అతడు అదే అవుతాడు. శంకర్లు కూడా ఇదే భావమే చెప్తారండి. మనిషి ఎప్పుడైతే ప్రాణం పోయే సమయంలో ఏ దేవతను తలుచుకుంటాడో, శరీరాన్ని విడిస్తాడో, ఆ తలచిన దేవతనే పొందుతాడు, అదే అవుతాడు వాడు అనేటువంటి విషయం శంకరులు చెప్పాలనా జ్ఞానేశ్వరి చెప్పాలనా, నువ్వు ఏదైతే పగలంతా పని చేస్తావో అది కళ్ళకు వచ్చేస్తావు ఆటోమేటిక్ గా. అవును అవును అంతే. ఈ జన్మలో నీకుండే వాసన వచ్చే జన్మలోకి వస్తుంది. పోయిన జన్మలో మనకున్నటువంటి ఆర్తి ఇప్పుడు ఇక్కడ జ్ఞానయజ్ఞంలో ఉన్నాం మనం. దీంట్లో పెద్ద విచిత్రం ఉందండి. 430 రోజులుగా మీరు దీన్ని అన్వేషిస్తున్నారు అంటే మీకు పోయిన జన్మలో వాసన లేకపోతే ఎట్ట మీరు అతుక్కున్నారు దీనికి? నాకు మీరు ఎవరో ఏడనో తెలియదు కదా. అదేనండి, మీరు అన్నట్టు పగల ఏదైతే చేస్తాం రాత్రి గుర్తొచ్చినట్టే కదా. అంతేనండి. మరి తర్వాత దేహంలో కూడా అదే, నిన్న చేసిన పని ఈ రోజు కంటిన్యూ చేస్తాడు. అంతే. నిద్రపోయి లేచినట్టు ఈ జనన మరణాలు ఇవి లేవండి. నిద్రపోయి లేచినట్టు మళ్ళీ ఇవి లేవండి, పరస్పర వ్యతిరేకంగా చూడండి. అదండి, ఓకే. అందుకే మీకు ఆరూఢుడు 6 రుక్షువు అని 2 విషయాలు చెప్పారు మనకు 6వ అధ్యాయం. ఇక్కడ చెప్తా ఉండేది 6 రుక్షువు ప్లేస్ లో నుంచి చూడండి. కాబట్టి ఒకడు భయము గలవాడై వాయువేగమున ఏదో వైపుకు పరిగెత్తున్నాడు అనుకోండి. అతడు ఆకస్మికంగా ఆ పరిగెత్తులో పరిగెత్తి పోత ఏం ఎగ్జాంపుల్ అండి.
పరిగెత్తా ఉన్నాడంటే అక్కడ గడ్డి గాథ ఉంటది, అక్కడ బావి ఉండేది వాడికి తెలియదు, పడిపోతాడు. అయ్యా చనిపోయేటప్పుడు కూడా ఇంకొక జన్మలో పడబాకండి. బా ఏం ఉదాహరణ అండి. దేహాన్ని విడిచిపెట్టేదానికి ముందే మృత్యువు కన్నా ముందు మృతి చెందరా అంటుంది పూర్ణాంబ రత్నం. మృత్యువు కన్నా సామాన్యమటోయి సద్గురువులను తెలియుట సామాన్యమటోయి అంటుంది ఆమె. నిజంగా అసామాన్యమైనటువంటి ఆ మరి అమేయమైన అప్రమేయమైనటువంటి ఆ పరిపూర్ణ గురుమూర్తిని చేరి ఇప్పుడు గాన మనం గాన ఆ జన్మరహిత జీవన విధానాన్ని అలవర్చుకుంటే ఇట్లా బాయిలో పడే పని లేదు కదా మీకు. చూడండి, ఆకస్మికంగా వాడు పరిగెత్తా బాయిలో పడిపోతాడు. అతనికి ఆ సమయంలో ఆ నూతిలో పడుటకు పూర్వము తనను కాపాడుకున్నటకు ఏ మార్గము అతనికి కనిపించకపోవట చేత అతనికి నూతిలో పడుట మినహా మరే ఉపాయం లేనే లేదు. అదే విధంగా మీరు ఈ పరుగు దేనికి ఉదాహరణ తెలుసా? జీవితం అంతా వస్తు నామరూపాల పైనే పోరాడుతా ఉన్నావనుకో, మళ్ళీ నామరూపాల కోసమే మళ్ళీ పుడతావు. గుర్తుపెట్టుకోండి. అదే రీతిన మృత్యు సమయంలో జీవుడికి ఏ కల్పన ఉంటుందో ఆ కల్పనతో కలిసిపోవుటకు మించి ఆ ప్రాణికి మరే ఇతర ఉపాయం లేదు. గుర్తుపెట్టుకోండి. అంతే. ఇది ఎందుకు చెప్తున్నాడంటే జనన పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్ట నడిమి నాటకం అన్నారే. ఈ నాటకాన్ని తెలుసుకోకపోతే మళ్ళీ పుడతావు నిజం నీకు. అది అన్నమయ భావన. పుట్టుట పోవుట నిజంగా తెలుస్తున్నాయి నీకు. మీ వాయిస్ మీకేందో మీ మొబైల్ పొరపాట లేదా నెట్వర్క్ పొరపాట తెలియన. పుట్టేది నిజం పోయేది నిజం అన్నప్పుడు మధ్యలో ఉండేటప్పుడే గురువుని చేరి ఇది నాటకం అని తెలుసుకుంటే తప్ప దీనికి ఆట విడుపు లేదు. మళ్ళీ ఆటలాడుతూ ఉంటావు, మళ్ళీ జనన మరణాలు ఉంటాయి నీకు, జాగ్రత్త అంటున్నాడు అన్నమాట. ఆ విధంగా మేలుకొని ఉండేటప్పుడే జీవుడు ఏ విషయము నిరంతరం ధ్యానించుకుంటాడు. జీవించి ఉండేటప్పుడు గానీ అచల పరిపూర్ణ ధ్యానం చేసి అచల పరిపూర్ణ గురువుని అచల పరిపూర్ణాన్ని ధ్యానం చేసినటువంటి వాడు ధ్యాని అదృశ్యమైన తర్వాత ఏ పరిపూర్ణమైతే ఉందో ఆ పరిపూర్ణత వీడు బతికి ఉండేటప్పుడు చెందాలి తప్ప పోయిన తర్వాత చెందేది కాదు. అదే విషయం చూడండి, అతనికి నిద్ర వచ్చినప్పుడు స్వప్నమందు కూడా కనిపిస్తుంది. పగుల్లో ఏదైతే ఉందో అదే ఒక కళ్ళగా కూడా వస్తాయి కొంతమందికి అనుభవం. అదే విధంగా జీవించి ఉన్నప్పుడు జీవుడికి పూర్తిగాని వాంఛల పట్ల ఎంత క్లారిటీ చూడండి. జీవించి ఉండేటప్పుడు జీవితంలో పూర్తిగాని వాంఛల పట్ల మరణ సమయంలో ఆ జీవులకు అనురాగము చాలా ఎక్కువైపోతుంది దానిపైన. ఇట్లాంటిదే మరి చాలా మంది తల్లిదండ్రులు ఇప్పుడు కూడా, ఒరే నేను కలెక్టర్ కాలేకపోయినాను రా, నువ్వైనా కలెక్టర్ అవునాయనా, నేను డాక్టర్ కాలేకపోయినాను రా, నువ్వైనా డాక్టర్ చదువుకరా, ఎంత డబ్బన్నా ఖర్చు పెట్టేస్తాను రా. మనం వింటున్నాం కదా, ఇదంతా అదే. ఇదంతా అదే. నేను కలెక్టర్ కాలేకపోయినా కాబట్టి నా కొడుకు కలెక్టర్ అయిపోవాలా అంటే అర్థం ఏంటిది? వీనికి పూర్వజన్మ వాసనలు వీడి కొడుకు మీద రుద్దుతానా? వీడు వాడికి డాక్టర్ కావాలంటే అవుతాడు గానే, లేకపోతే 50 లక్షలు ఫీజు కట్టేస్తే కూడా గుల్బర్గా కాలేజీలో వచ్చి 50 లక్షలు ఫీజు కట్టేసి నువ్వు చేర్చినావు అనుకో, వాడు 5 ఏళ్ళు పక్కన గుమ్మినే ఉండేసి ఒక్కరోజు క్లాస్ రూమ్ లోకి పోకుండా గుమ్మినింటికి వచ్చేస్తాడు. మొత్తం 50 లక్షలు పోయింది. గుర్తుపెట్టుకోండి, వాడికి ఉండాలి గానీ నువ్వు డాక్టర్ అయిపోయిందట, నువ్వు నీ ఇష్టంగా డబ్బులు కట్టేసి వచ్చేస్తే అంతే అవుతుంది అట్లా. కాబట్టి ఇప్పుడు కూడా దీనికి ఇక్కడ కోయిన్సైడ్ దీనికి ఒక సమన్వయం చేస్తాను చూడండి. చూడండి, నిజంగా బోధ గురువులారా, సర్వజనులారా, మీరు బోధాధికారం తీసుకున్నారు సరే, మీ దగ్గరికి వచ్చిన బోధాధికారం ఉంది కదా అని మీరు గురువులని మిమ్మల్ని ఆశ్రయిస్తారు. వాళ్ళకి దయచేసి చెప్పండి, అయ్యా నేను బోధాధికారం తీసుకున్నంత మాత్రాన నేను గురువు కాదు అనే విషయం స్పష్టంగా చెప్పండి. వాళ్లకు స్పష్టంగా మీ గురువు నుంచి మీరు ఏదైతే అంది పొందారో దాన్ని మీరిద్దరు కలిసి చర్చించుకోండి. ఖచ్చితంగా మీ ఇద్దరికి మంచి నిజ గురువు దొరికే అవకాశం ఉంది. లేదా మీరే అలా చర్చించి మీ దగ్గరికే నిజ గురువు వచ్చే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి దయచేసి
ఇలా ఇలా ఇది పాటించండి. చూడండి. సరే, ఇంకో నియమం చెప్తున్నారండి జ్ఞానేశ్వర, మరో నియమం చెప్తున్నారు. అదేంటంటే మరణ సమయంలో జీవుడు దేవుడి గురించి స్మరిస్తాడో దాని యోని యందే జీవుడు పోయి పడతాడు. ఇంకేం కావాలి నేను చెప్పండి. ఇప్పుడు తేలు గురించి ఆలోచిస్తే చచ్చిపోతే వాడు తేలుగా పుడతాడంట. పాము గురించి ఆలోచిస్తా వాడు చస్తే పాముగా పుడతాడు వాడు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఆరు రుక్షు భావంలో చెప్పింది, ఆరుడ భావంలో కాదు. నాలాంటి అంకులకు జనన మరణాలు అబద్ధమని తెలియజేయడానికి జనన మరణాల సంఘటనల్ని చెప్తేనే కదా దానిపైన భయం పుడుతుంది, జనన మరణాలు వద్దనిపిస్తుంది. అవును గురుగారు. కాబట్టి ఎల్లప్పుడు కూడా నువ్వు నన్నే స్మరణ ఎందుంచుకో. ఇప్పుడు నన్నే స్మరణ ఎందుంచుకో అంటే అర్థం ఏంటి? పరిపూర్ణము పరిపూర్ణుడు ఒకటేనని భావించి అదే ఆలోచనలో నువ్వు ఉన్నావంటే అంటే నీకు ఏ ఆలోచన లేదని అర్థం. బ్రతికుండేటప్పుడు ఏ ఆలోచన లేని వాడు అయితే నువ్వు చచ్చిపోయేటప్పుడు ఏం ఆలోచిస్తావా? అంతే, ఖాళీగా ఉంటావు, ఖాళీగా మొత్తం అంతే, ఇంకేం లేదు. నువ్వు ఏం ఆలోచన లేకుండా ఉంటావు, అశరీరుడే, నీకు మళ్ళీ జన్మ ఎక్కడిదే గుర్తుపెట్టుకోండి. అటువంటి వారే రాముడు, కృష్ణుడు, రామకృష్ణులు ఎవరన్నా గానీ అట్టొచ్చిన వాళ్ళే. అప్పుడు వాళ్ళకి ఆ జన్మ లెక్కలేదనమాట. ఆ జన్మ కిందికి రాదు. నన్ను ఎందుకు మరి ప్రూఫ్ ఎట్టని అడగండి కావాలని చెప్తా, ప్రూఫ్ అడగండి కావాలని చెప్తా. ఆయన స్పష్టంగా ఏమండి, సర్వకాల సర్వావస్థల్లో సర్వజనులకు ఉద్దేశించబడిన భగవద్గీత అనే గ్రంథంలో మీకు స్పష్టంగా 4వ అధ్యాయం 5వ శ్లోకంలో 6వ శ్లోకంలో చెప్పారు కదండి, నేను పుట్టుక లేని వాడిని అని ఆయన చెప్పొచ్చు. బోధాధికారం తీసుకున్న వెంటనే నువ్వు చెప్పకూడదు, మా గురువు నన్ను గురువుని చేసేశారు, నేను గురువు అయిపోయినాను, సిగ్గుండాలి నాకు కొంచెం అన్నా. కృష్ణ పరమాత్మ చెప్తే అది నేను పుట్టుక లేని వాడిని అంటే అది చెల్లుతుంది. రామకృష్ణ పరమహంస చెప్తే చెల్లుతుంది. కానీ ఆయన చెప్పలే, ఎప్పుడు ఆయనే చెప్పలే. జనక మహారాజ్ చెప్తే చెల్లుతుంది, దానికి కూడా ప్రూఫ్ ఉంది మనకు భగవద్గీత. నాకు భగవద్గీత ప్రమాణం. కాబట్టి ఈ విషయం ఎప్పుడూ స్మరణ ఉంచుకొనైనా నీవు కళ్ళతో చూసేది, చెవులతో వినేది, మనసుతో చింతించేది, వాక్కుతో చెప్పేది అంత లోపల బయట అంతలా మద్రూపుడవై చూడు. ఇప్పుడు చెప్పండి, ఏదైతే చూచుటకు, వినుటకు, తెలుసుకొనుటకు వీలు కాదో అదే పరిపూర్ణం అన్నారు. విషయాన్ని ఇక్కడ సూచన చేసేస్తుంది. ఎందుకంటే అది అంతా నిండి ఉంది. అదే అట్లే ఆలోచించవయ్యా. ఇప్పుడు అట్లా ఆలోచించి నువ్వు నిద్రపోతే అది నిద్ర అవుతుందా? నిద్ర అవుతుంది, నిద్రగాని నిద్ర అవుతుంది. మళ్ళీ చూడండి, కళ్ళతో చూస్తూ, చెవులతో వింటూ, మనసుతో చింతిస్తూ, వాక్కుతో చెప్తూ కూడా లోపల బయట మొత్తం పరిపూర్ణ అచల ధ్యానాన్ని తెచ్చి పెట్టేశారు. చూడండి ఎంత క్లియర్ గా పెట్టారు, చూసారా? పరిపూర్ణ అచల ధ్యానాన్ని తెచ్చి పెట్టేశారు. ఇది మనకు అవధూత స్వామి చక్కగా చెప్తాడు ఇదే విషయం గురించి. చూడండి, పరిపూర్ణమును దిలిపెద ఆనందముగా వినినయడల బంధమోక్షములనియడి భ్రాంతులు ఎందుండు భక్తులారా. ఇప్పుడు జ్ఞానేశ్వరికి ఈ అవధూత స్వామికి ఏం తేడా లేదు. చూడండి, మీకు 4 దిక్కులు మీదను కింద నడుమా ప్రాకటంబుగా అంతటా నిండు పరిపూర్ణం భక్తులారా. ఇంకా సకల దేశములందున కాలమున సకల వస్తువులందున అకలంకముగ పూర్ణమై ఉండును అచలముగ భక్తులారా. తనకు తానే సిద్ధము ఎప్పుడు పరతత్వ వేదాంతము ఘనమహా అద్వైతమై ఉండును కదలకను భక్తులారా. దాన్ని ఆ విధంగా ఉండేదాన్ని నువ్వేం చేస్తావంటే, నువ్వు మాట్లాడేటప్పుడు లోపల బయట అంతా అదే ఉండేటట్లుగా ధ్యానించవయ్యా. ఆ విధంగా మరణ సమయంలో మనం చెప్పాలన్నా అచల పరిపూర్ణుడు ఖచ్చితంగా మరణ సమయంలో అచల పరిపూర్ణుడుగానే ఉంటాడు. అట్టి స్థితిలో ఎల్లప్పుడూ అంతటా నేనే సహజ భావమున సిద్ధించు. చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు.
నువ్వు ఆ. మరణ సమయానికి ఆహా. ముందే దీన్ని గ్రహించేస్తావని అర్థం. చూడు నాయన, ఉమ్. ఇట్లా చేసినావంటే శరీరము నశించును అనే మృత్యు భయం ఏ మాత్రం ఇప్పుడే నీకుండదు. ఇట్టి స్థితిలో కేవలం యుద్ధం చేయుటకు నీకెందుకు భయం వస్తుంది చెప్పు? అక్కడ యుద్ధము, ఇక్కడ మనకు దైనందిన కార్యక్రమాలండి. మనం వంట చేసినట్టే ఆడ ఆయన యుద్ధం కర్తవ్యం. మనం ఇక్కడ వంట చేసినట్టు, మన డ్యూటీ మనం చేసినట్టు ఆయన డ్యూటీ అది. ఇప్పుడు ఎట్టండి ఆయన డ్యూటీ అంటే, ఇప్పుడు ఒక అంగరక్షకుడికి రాష్ట్రపతికి అంగరక్షకుడుగా ఉన్నాడు. అతనికి ఇంకొకరిని, రాష్ట్రపతికి ఇబ్బంది కలిగించే వాళ్ళని చంపడం ఆయన డ్యూటీ కదా. అవును. రాష్ట్రపతి గన్మెన్ రాష్ట్రపతి పైకి యుద్ధానికి, రాష్ట్రపతి పైకి హత్యా ప్రయత్నం చేసేవాడిని చంపితే ఆయనకి పాపం వస్తుందా? అవార్డు వస్తుంది, వీర చక్ర, పరమ వీర చక్ర అవార్డు ఇస్తారు ఆయన. ఇంకా కాబట్టి నాయన, నువ్వు వాస్తవంగా నీ మనోబుద్ధుల్ని మాత్రమే, అదే చెప్పింది, మయ్యర్పిత మనోబుద్ధి. నీ దేహం ఎవడు అడిగినాడు? నీ దేహం, నీ మనసు కదా అడిగింది. నేను ఊరికే తను మన ధనములు ఇచ్చేస్తా, తను మన, నీ బొంద నాకు అవన్నీ వద్దుగానే నీ మనసు నాకు ఇచ్చేయి, నేను చెప్పినట్టు. జనక మహారాజు సతీమణి చెప్పారండి ఈ మాట. మీరు తనుమన ధనలు అంతా ఇవ్వని లేదు, మీ మనసు. అదే కాబట్టి అప్పుడు నువ్వు మత్స్వరూపుడవే అయ్యదవని నీకు నేను ప్రతిజ్ఞ చేసి చెప్పేస్తున్నాను. ప్రతి జానే ప్రియవసిమే అనేదాన్ని ఇక్కడ తెచ్చిపెట్టాడు ఈయన. బాబా, ఇది ఎక్కడ 18వ అధ్యాయంలో సత్యం చేయబోతున్నాడు, దాన్ని ఇక్కడే సత్యం చేస్తున్నాడు ఈయన. మామే వైశ్యసి సత్యం తే ప్రతిజ్ఞానే ప్రియోసిమే అంటాడు. చూడు నాయన, నీకు నేను ప్రతిజ్ఞ చేసేస్తున్నా, సత్యం చేస్తున్నా. దయచేసి నువ్వు నీ మనసును నాకు ఇచ్చేసి అచల పరిపూర్ణ గురుమూర్తి చెప్పినట్టు నడుచుకోవయా. నీకు ఇది ఎట్లా సంభవిస్తుంది అనే సందేహం ఉందేమో. ముందుగానే దీన్ని అభ్యసించి అనుభవించేయి. ఎప్పుడు ముందుగా? అవసాన దశ రాక ముందుగానే, ఇప్పుడే ప్రాక్టీస్ చేయవయ్యా. ఈ క్షణం నుంచి ప్రాక్టీస్ చేయి నువ్వు. అప్పుడు నీకు ఫలసిద్ధి కాకపోతే నువ్వు సంతోషంగా నన్ను కోపగించుకో కావాలంటే, అప్పుడు చెప్పు కావాలంటే. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయవయ్యా. ఏమైనా ప్రాక్టీస్ చేస్తావు? ఇప్పటి నుంచే చూడు, నేను చెప్తాను చూడు, చెప్పండి అందరూ శ్రోతలంతా కూడా చెప్పండి కావాలి. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకోండి. లేనిది లేదు, ఉన్నది లేకపోవుట లేదండి. ఈ గొప్ప మర్మంబును మనమంతా తక్షణమే తెలియవలెను. అవసాన దశయందును మానసము ఏ రీతి స్మరించునో ఆ రీతి మరు జన్మలో తప్పక వర్తనము కలిగి ఉండు. కనుకనే ఓ మానవా, నిత్యము నన్ను స్మరించుచునే వర్తించుచుండవయ్యా, చివరికి నన్ను పొందెదవు నిజము. అట్లా శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నము, ప్రేమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురార్పణం అండి. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్ట ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి.
జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జయ గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురుగారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం